వెల్కమ్ టు పవర్ ఆఫ్ తపస్య యూట్యూబ్ ఛానల్ మాస్టర్స్. మనకి ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చిన ఆ దివ్యాత్మలకి, పరమ గురువులకి, ఎంతో మంది దేవీ దేవతలకి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మాస్టర్స్, మనం ఇప్పుడు మన పవర్ ఆఫ్ తపస్య యూట్యూబ్ ఛానల్లో 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ అనే పుస్తకం పైన సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం మాస్టర్స్. ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ భూమి మరల మాతృస్వామ్య సాధికారత మీద మళ్ళీ వర్క్ జరుగుతుంది మాస్టర్స్. అది మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాము. ఈ స్త్రీ సాధికారత, స్త్రీ తత్వం సాధికారత అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అది ఒకరికొకరికి, అది మనుషులందరిలో వారి అంతరంగాల్లో ఉన్న ప్రేమతో ఏకత్వం వైపు తీసుకెళ్తుంది మాస్టర్స్. అందుకనే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా అవసరం. ఇప్పుడు దానికోసం మనకి ప్రత్యక్షంగా సాక్షాత్తు లక్ష్మీమాత, సరస్వతి మాత మరియు పార్వతీ మాత అందిస్తున్న ఈ దివ్య జ్ఞానాన్ని మనం అందుకుందాం మాస్టర్స్. అమ్మ మనకి ఒక కొత్త బాట, ఈ యుగ మార్పిడి సమయంలో మనకి ఒక కొత్త వే అనేది వేస్తుంది మాస్టర్స్. ఆనందానికి సహస్ర బీజాలు అనుకుంటూ మనకి ఇప్పటి వరకు స్త్రీ తన శక్తిని గాయపడిన ఎనర్జీస్తో, కోపం, ద్వేషం, అహంకారం, పోటీతత్వం వీటన్నిటితో బంధించేశాం మాస్టర్స్. ఇప్పుడు అమ్మ మనకి దీనికి బదులుగా ప్రేమ, కరుణ, జ్ఞానం వీటన్నిటితో మనకి ఒక కొత్త బాట వేస్తుంది మాస్టర్స్. మనం అందరం ఒకరి చేతిలో ఒకళ్ళు పట్టుకొని జర్నీ చేద్దాం మాస్టర్స్. మీరందరూ ఇందులో భాగస్వామ్యులు కావాలని పవర్ ఆఫ్ తపస్య యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీరందరూ సహకరిస్తారని కోరుతున్నాను మాస్టర్స్. మనకి ఎన్నో సందేహాలు ఉండొచ్చు. ఈ స్పిరిచువల్ జర్నీ అనేది అంత ఈజీ కాదు మాస్టర్స్. సో మనకి బదులుగా ఆనంద్ కర్ణేష్ గారు లక్ష్మీమాతని అడుగుతున్న ప్రశ్నల్ని ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటున్నాం మాస్టర్స్. సో అందులో భాగంగా ఈరోజు 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ 30th ఎపిసోడ్లో మనం నాలెడ్జ్ని షేర్ చేసుకుంటున్నాం మాస్టర్స్. సో ఐ ఇన్వైట్ రేఖా మేడం టు కంటిన్యూ ద సెషన్. వెల్కమ్ మ్యామ్, ఓవర్ టు యూ. నమస్తే మాస్టర్స్, ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ చేసిన ఆత్మబంధువులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆత్మాభివందనాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. అలాగే మా పరమ గురువులందరికీ కూడా ఆత్మాభివందనాలు తెలుపుకుంటూ పురోగమనం చెందిన దేవీ దేవతలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. మనందరినీ కూడా ఇదే విధంగా విజయ మార్గంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుకు నడుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. అమ్మ ఏం చెప్తుందంటే, ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఒక వలయాకారంలో ఉన్నాయి, అవన్నీ కూడా స్త్రీతత్వంతో కలిసి ఉన్నాయి అని చెప్తుంది మాస్టర్స్. గత ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం మాస్టర్స్,
సర్కిల్ గా రౌండ్ షేప్ లో ఏవైతే ఉన్నాయో ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆ వలయాకారంలోనే ఉన్నాయి. అవన్నీ కూడా స్త్రీతత్వంతో ముడిపడి ఉన్నాయి అని చెప్పుకున్నాం మాస్టర్స్. అలాగే పురుషతత్వంతో కూడుకున్నవి అంటే మైండ్ తో ఆలోచించేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెక్టాంగిల్ షేప్ లో కానీ స్క్వేర్ షేప్ లో కానీ ఉన్నాయి అని చెప్పి మనం గత వారం ఎగ్జాంపుల్స్ తో సహా వివరించుకోవడం జరిగింది మాస్టర్స్. ఈ వారం అమ్మ ఏం చెబుతుందో చూద్దాం మాస్టర్స్. మానవాళి ఎంత అధికంగా పురుషతత్వ ఎనర్జీస్ ని ప్రదర్శిస్తుందంటే మనకి భూమి మీద ఎక్కడ చూసినా అన్ని స్క్వేర్ షేప్ లోనే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా ఇంకా అధికమైపోయి అవి ఆపేసే టైం వచ్చేసింది దగ్గరకి. అంటే మనందరం కూడా పురోగమనం చెందే టైం ఆసన్నమైంది అని చెప్పి చెప్తున్నారు మాస్టర్స్. కాబట్టి దేనికి సమర్పణ చేసుకోమంటుంది అమ్మ అంటే స్త్రీ తత్వానికి మరియు వలయాకారంలో ఉన్న దేనికైనా సరే. అంటే స్త్రీతత్వానికి వలయాకారానికి ఉన్న కనెక్షన్ ఏంటో మనం ఇప్పటి వరకు చూసాం కాబట్టి ఆ రౌండ్ షేప్ లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా స్త్రీతత్వంతోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి దేనికైనా సరే ఆ పురుషతత్వాన్ని సమర్పించుకున్నప్పుడు మనం కూడా ఆ పురుషతత్వంతో ఉన్నవారు కూడా అసెండింగ్ మార్గంలో ముందుకి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు మాస్టర్స్. మళ్ళీ ఈ భూమి మీద ఆ బ్యాలెన్స్ రావాలంటే ఈ సమర్పణ భావం అనేది ఎంతో ఎంతో ముఖ్యము. ప్రతి ఒక్కరిలో ఆ దివ్య స్త్రీతత్వాన్ని చూడడం మొదలు పెడితే మానవాళిలో ఆ జాగృతి కలుగుతుంది, ఆ వలయాకారానికి జాగృతి కలుగుతుంది. ఆ వలయాకారాన్ని గురించి అమ్మ ఏం చెప్తుందంటే అన్మానిఫెస్టెడ్ హోల్నెస్. హోల్నెస్ అంటే పూర్ణత్వం మాస్టర్స్. అన్మానిఫెస్టెడ్ అంటే అంటే ఇంకా సృష్టి చెయ్యబడనిది అని అర్థం. మనందరికీ తెలుసు ఆ శూన్యంలో నుంచే సృష్టి వచ్చిందని. కానీ ఆ సృష్టికి పూర్వం ఉన్నది ఏంటి అంటే సృష్టి జరగనిది ఏదైతే ఉందో అదే పూర్ణత్వం. అవన్నీ కూడా వలయాకారంతో కూడి ఉన్నాయి. అవన్నీ శూన్యత్వంతో పూర్ణత్వంతో పోలుస్తుంది అమ్మ వాటన్నిటిని. ఆ శూన్యత మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడు అంటే ఎనర్జీ అని ఆ శూన్యతకి మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. అంతే కదా మాస్టర్స్. మనం కళ్ళు తెరిచి ఏదైతే బాహ్యంగా చూస్తున్నామో ఈ బాహ్యమైన చర్మ చక్షువులకి స్థూలంగా కనపడే ప్రతి ఒక్క వస్తువు కూడా ఒక ఆకారంలో కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే మాక్సిమము మనం మానవుడు సృష్టించింది అయితే స్క్వేర్ షేప్ లో కనబడుతూ ఉంటాయి. ప్రకృతిలోకి గనక వెళ్ళి చూసినట్లయితే అన్ని రౌండ్ షేప్ లో కనబడతా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే ఎనర్జీని చేస్తామో మన లోపలికి మనం కళ్ళు మూసుకొని చూసినప్పుడు అంతా శూన్యంగానే కనబడుతుంది. అందుకనే మన లోపల ప్రతి ఒక్కరిలో కూడా ఆ శూన్యత్వం ఉంది అని చెప్తున్నాము. ఆ దివ్యత్వాన్ని ప్రతి ఒక్కరిలో గనక మనం చూడగలిగితే మానవాళి అందరిలో కూడా మళ్ళీ ఆ బ్యాలెన్స్ స్టేట్ అనేది చూడవచ్చు. ఇప్పుడు అందరూ కూడా ఆ స్త్రీ పురుష తత్వాలు ఇన్బ్యాలెన్స్ గా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మానవాళి ప్రస్తుత సమాజంలో ఇప్పుడు ఈ విధంగా ఉన్నారు. నాలాగే అంటే అమ్మ చెప్తుంది లక్ష్మీమాత, నాలాగే భూమాత కూడా ఉభయ లైంగిక తత్వం కలిగినదే అని చెప్తుంది. కానీ నేను ఎలాగైతే స్త్రీతత్వాన్ని తీసుకున్నాను ఎంచుకున్నాను అలాగే భూమాత కూడా స్త్రీతత్వాన్ని ఎంచుకుంది. ఎప్పుడైనా సరే ఎనర్జీస్ ఫ్లో అవుతున్నంత సేపు ఆ సిస్టమ్ కి ఏ ప్రాబ్లం ఉండదు మాస్టర్స్. ఎప్పుడైనా ఆ ఎనర్జీ ప్రవహించే మార్గం లేకపోతే అంటే బ్లాక్లు క్రియేట్ అయినప్పుడు
అవసరానికి మించి ఎనర్జీ ఎక్కువగా బిల్డ్ అవ్వడం, లేదా మనం ముందు చెప్పుకున్నాం ఎక్కువ ఎనర్జీ అధికంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే దాని యొక్క పరిణామాలు మనం చూడొచ్చు. మైండ్ ఇంబ్యాలెన్స్ స్టేట్ అవుతుంది అని మనం చెప్పుకున్నాం. దాని పరిణామాలు మనం చూడొచ్చు. ముందు మనం అర్థం అవ్వడం కోసం ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఆ తర్వాత మనం భూమాత దాకా వెళ్ళొచ్చు అని చెప్తున్నాము. ఒక వ్యక్తిని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి కంప్లీట్ గా. చాలాసార్లు మెంటల్ ఇంబ్యాలెన్స్ అంటే మానసిక అసంతులన అయినప్పుడు ఒక వ్యక్తిలో దానికి కారణం ఏంటి అంటే ఎమోషనల్ బ్యాలెన్సెస్, ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఎమోషనల్ గా మనం ఫీల్ అయినప్పుడు ఆ ఎనర్జీస్ అటు ఇటు అవుతూ ఉంటాయి, ఇంబ్యాలెన్స్. అప్పుడు ఏమవుతుంది, మనకి సాఫీగా జరిగే ఎనర్జీ ప్రవాహానికి ఒక అడ్డుకట్ట వేయబడుతుంది. లేదా మానసికంగా కాకపోయినా శారీరకంగా ఆరోగ్య సమస్యల పైన అది ఎఫెక్ట్ చూపిస్తుంది. అదే భూమాతలో గనక మనం అలాంటి శక్తులు అధికంగా బిల్డప్ అయినప్పుడు అది ఎలా చూపిస్తుంది అంటే చాలా వైల్డ్ గా ప్రవర్తిస్తుంది. ఇంకా అక్కడ కంట్రోల్ అనేది చేసుకోవడం చాలా కష్టం అవుతుంది భూమికి. యానిమల్స్ లో కూడా చూడొచ్చు మాస్టర్స్, మనము వైల్డ్ యానిమల్స్ అంటాము, పెట్ యానిమల్స్ అంటాము. అంటే ఇళ్లలో పెంచుకునే యానిమల్స్ కాకుండా మనం వైల్డ్ యానిమల్స్ ని ఎందుకు పెంచుకోము అంటే అవి వాటికి నచ్చినట్టుగా అవి ప్రవర్తిస్తాయి కాబట్టి. పెట్ యానిమల్స్ ఏంటంటే మనం సాత్వికంగా ఉంటాయి, మనం చెప్పినట్టుగా ఉంటాయి కాబట్టి మనం ఇళ్ళ అధికంగా ఎనర్జీ వచ్చినప్పుడు తన కంట్రోల్ తప్పిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. ఎలాగంటే వైల్డ్ యానిమల్స్ లాగా. అది ఎలా చూపిస్తుంది, ప్రకోపించినప్పుడు ప్రకృతి వాల్కెనోస్ రావడము, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, సునామీలు రావడం, భూకంపాలు రావడం, తుఫాను అత్యధికంగా తుఫాను, గాలి, వాన, ప్రకృతి విధ్వంసం జరగటము, ఇవన్నీ కూడా భూమాతకి ఎనర్జీస్ ఎక్కువైపోయినప్పుడు ఆ విధంగా తనని తాను వ్యక్తపరుచుకుంటుంది. అంటే ఆ సమయంలో భూమాత తన పురుషతత్వాన్ని వ్యక్తపరిచింది అని చెప్పుకోవచ్చు మాస్టర్స్. స్త్రీతత్వంతో ఉన్నప్పుడు తనలో తల్లితనాన్ని చూడొచ్చు, సాత్విక స్వభావాన్ని చూడొచ్చు, ఏకత్వాన్ని చూడొచ్చు, శూన్యతని చూడొచ్చు. పురుషతత్వం తనలో బిల్డప్ అయినప్పుడు, ద్వంద్వత్వం విజృంభించినప్పుడు ఈ విధంగా ప్రకృతి విలయతాండవం చేసింది అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే విజృంభించిన భూమాతని మనం చూస్తామో అది తల్లి రూపంలో లేదు, మామూలుగా ఎనర్జీ బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు అది తల్లి రూపం, అంటే స్త్రీతత్వం చాలా సాఫ్ట్ గా సున్నితంగా ఉంటుంది. మిగతా టైంలో పురుషత్వం చూపించినప్పుడు అది ఇంబ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉన్నట్టు లెక్క. భూమాత ఎందుకు ఇలా విజృంభిస్తుందంటే ఆ రెండు ఎనర్జీస్ ని సమపాళ్లలో తీసుకురావడం కోసము అమ్మ ఈ విధంగా చెప్తుంది. ఆ రెండు ఎనర్జీస్ బ్యాలెన్స్డ్ స్టేట్ లో లేక ఆ విధంగా ఎక్కువ తక్కువైనప్పుడు ఎనర్జీస్ ప్రకృతి విలయతాండవం చేస్తుంది. ఆ ఎనర్జీని బయటికి పంపించడం కోసం ఆ విధంగా భూమాత ఆ ఎనర్జీని మనకి చూపిస్తుంది అనమాట. అలా వెళ్ళిపోయినప్పుడు ఆ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి, ఎనర్జీస్ రెండు లోపల. అయితే ఆనంద్ గారు అడుగుతున్నారు మనకి ఇంకా వివరంగా అర్థమవడం కోసం. అయితే అమ్మ, మన భూమి మీద గ్లోబల్ వార్మింగ్ కూడా ఎక్కువైపోతుంది కదా, టెంపరేచర్ మెల్లమెల్లగా పెరుగుతోంది కదా, దీనివల్ల ప్రకృతిలో ఎన్నో మార్పులు కనపడుతున్నాయి. ఎలా అంటే అకాల వర్షాలు, ఎక్కడ పడితే అక్కడ ఫ్లడ్స్ రావడము. అదేనా అమ్మ దీనికి కారణము, ఏది పురుషతత్వం ఎక్కువ అవటం వల్లనేనా అని. అది కరెక్టే, కానీ అమ్మ ఏం చెప్తుందంటే ఆ సబ్జెక్టు చాలా లోతైన సబ్జెక్టు కాబట్టి
అది ఇప్పుడు మనం చర్చించుకోవటానికి సరి అయిన సమయం కాదు అన్నట్టుగా సంకేతం చేసింది ఆనంద్ గారు. అక్కడతో 10th చాప్టర్ కంప్లీట్ అయింది మాస్టర్స్. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ అనే పుస్తకంలో. ఇక్కడ నుంచి 11th చాప్టర్ స్టార్ట్ అవుతుంది. దివ్య స్త్రీత్వం, దివ్య పురుషత్వం గురించి మనం 9th చాప్టర్ లో మాట్లాడుకున్నాం. అయితే ఏదైతే దివ్య స్త్రీత్వం ఉందో దానికి సంబంధించి కొన్ని ఆనందాలు ఉన్నాయంట మాస్టర్స్. అవి ఏంటి అంటే 3 రకాల ఆనందాలుగా అమ్మ చెప్తుంది. ఆ 3 రకాల ఆనందాలు ఏంటో ఈ చాప్టర్ లో అమ్మ వివరిస్తుంది మాస్టర్స్. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్ ఇది మనందరికీ కూడా. ఆనంద్ కర్ణేష్ గారు అడుగుతున్న మొదటి ప్రశ్న ఏంటంటే ఈ చాప్టర్ లో, అమ్మ నాకు ఈ దివ్య స్త్రీత్వం గురించి ఇంకా కొంచెం విపులంగా చెప్పమ్మా. ముఖ్యంగా దేని గురించి అంటే ఈ దివ్య స్త్రీతత్వానికి మరియు స్త్రీలకి మాత్రమే ఉన్న సంబంధం ఏంటి, స్త్రీలకి దివ్య స్త్రీతత్వానికి ఉన్న సంబంధం గురించి చెప్పమ్మా అని అడుగుతున్నాను. అమ్మ అంటోంది, కొన్ని యుగాల కిందట అంటే ఈ కొన్ని వందల వేల సంవత్సరాల ముందు, ఇంకా అమ్మ భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు జన్మలు తీసుకున్న టైంలో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడి నుంచి ఈ అమ్మ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంది మాస్టర్స్. అందుకే యుగాల ముందు అని చెప్పి వాడారు పదం. 3 రకాల ప్రేమల గురించి అమ్మ చెప్తుంది. ఇంతకు ముందు కూడా అమ్మ మనకి వీటి గురించి కొంచెం ప్రేమ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది మాస్టర్స్. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఆనందము ఆటోమేటిక్ గా ఉంటుంది అని చెప్తారు. అదే 3 రకాల ఆనందాల గురించి చూసుకుంటే కనుక, ఆనందం అనేది మన వైబ్రేషన్స్ మీదే ఆధారపడి ఉంటుంది, ప్రకంపనల మీద. ఆ బ్రహ్మానందానికి 3 రకాల ప్రకంపనలు ఉన్నాయి. ఈ 3 రకాల ప్రకంపనల మీద 3 రకాల ప్రేమలు ఆధారపడి ఉంటాయి. సో ఆ 3 ప్రకంపనలు ఏంటో తెలుసుకోవాలని మనం కోరుకున్నాం మాస్టర్స్. అందులో మొదటిది ఏంటంటే, అది ఎలా ఉంటుందంటే చాలా అమాయకత్వంతో కూడి చాలా సున్నితంగా ఉంటుందండి మాస్టర్స్. ఇక్కడ 2 భావాలు సమపాళల్లో వెళ్తూ ఉంటాయి. అవేంటి అంటే బ్రహ్మానంద రూపము మరియు ప్రేమ స్వరూపం. ఈ 2 ప్రేమ, బ్రహ్మానందం, ఈ 2 కూడా ఈక్వల్ గా వెళ్తూ ఉంటాయి మాస్టర్స్ ప్రతి ఒక్కరిని. ప్రతి దానికి అమ్మ ఈ రెండింటినే జోడించి చెప్తూ ఉంటుంది. ఈ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మొదటిది ఎలా ఉంటుందంటే, ఒక పవిత్రమైన ఒక కన్య ప్రేమతో పోల్చింది అమ్మ. అప్పుడే కన్యగా మారిన ఒక చిన్న పిల్లలో పుట్టిన ప్రేమ ఏదైతే ఉందో అది చాలా పవిత్రమైన ప్రేమ అని చెప్తున్నాము. వాళ్ళు టీనేజ్ కి చిన్నపిల్లకి మధ్యలో, అంటే ఒక 9 to 12 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న పిల్లలు, వాళ్ళకి అప్పటికి ఇంకా మైండ్ అనేది మెచ్యూర్ అవ్వదు. వాళ్ళు చాలా సాఫ్ట్ నేచర్ తోటి, అమాయకత్వంతో, లోపల దైవీ గుణంతో కనెక్ట్ అయి ఉండి, వాళ్ళు లోపల నుంచి ఏది అనిపిస్తే అది మాట్లాడతారు, అది చేస్తారు మాస్టర్స్. అందుకే అమ్మ అది కన్య ప్రేమ అని చెప్పింది. అందులో ఎటువంటి ద్వంద్వత్వం అనేది ఉండదు. రెండోది ఏంటంటే, ఆ ప్రేమ మొదటి దానికంటే కూడా ఇంకొంచెం మెచ్యూర్డ్ గా ఉంటుంది. ఈ ప్రేమను ఎలా పోల్చొచ్చు అంటే, ఒక కన్య స్త్రీగా మారినప్పుడు ఎంత సంపూర్ణంగా ఉంటుందో, అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. 13 తర్వాత నుంచి వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్, మనసు పనిచేయడం మొదలు పెడుతుంది. ఇంకా అనుభవాలు అనేవి చూడడం మొదలు పెడతారు వాళ్ళ జీవితాల్లో. ఈ ఆస్పెక్ట్ లో 2 రకాలు ఉంటాయి మాస్టర్స్. అవేంటంటే, తను తన భర్త మీద చూపించే ప్రేమ, రెండోది తన పిల్లల మీద చూపించే
కరుణాభావం. ఆ కన్య ప్రేమ నుంచి దాటిన తర్వాత తనకి టీనేజ్ అయిపోయిన తర్వాత పెళ్ళవుతుంది. ఆ పెళ్ళైన స్త్రీగా మారి తన పెళ్లి తర్వాత ఎటువంటి అనుభవాలు తను చూసుకుంటుంది, తన భర్తతో ఎటువంటి ప్రేమని తను రుచి చూస్తుంది, తర్వాత మాతృత్వానికి తను దగ్గరైనప్పుడు ఆ మాతృత్వాన్ని రుచి చూసినప్పుడు తనలో నుంచి పెళ్ళువికే ఆ అద్భుతమైన ప్రేమ తత్వం ఏదైతే ఉందో అది ఆ పసిపిల్లల ఆ బోసినవ్వులను చూసినప్పుడు ఆ స్త్రీతత్వం అనేది మన లోపల నుంచి ఆ మాతృత్వం అనేది పొంగి పొరలి మనకి తెలియకుండానే ఒక శూన్యత్వంతో కనెక్ట్ అయి ఉంటాం మాస్టర్స్. అప్పుడు ఆ స్త్రీ పూర్ణత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఏ ధ్యానాలు చేయక్కర్లేదు మాస్టర్స్. ఆ పసిపిల్లల భోజనం చూస్తూ వాళ్ళ పిల్లల ఎక్స్ప్రెషన్స్ వాళ్ళతో గడుపుతూ ఉంటే మనం ఆటోమేటిక్ గా శూన్యత్వంలోకి వెళ్ళిపోయి శూన్యంతో కనెక్ట్ అయిపోయి ఉంటాం మాస్టర్స్. ఈ ఈ ఆనందము ఎన్ని కోట్లు ఇచ్చినా ఏం పెట్టినా సరే మనం కొనలేనిది మాస్టర్స్. అంత అద్భుతంగా ఉంటుంది. ఆ మాతృత్వంలో నుంచి వచ్చే ప్రేమ అనేది అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే అక్కడ పూర్ణత్వం అనే పదం వాడింది. ఇంకా మూడో రూపంకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఈ 2 స్టేజ్లు అయిపోయిన తర్వాత మూడో స్టేజ్ లోకి ఎంటర్ అయిన మహిళ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి కొంచెం వయసు పైబడిన వృద్ధ మహిళ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎలా ఉంటారు? వివేకంతో కూడిన అనుభవాలతో కూడిన తత్వంతో ఉంటారు వాళ్ళు. అంటే తీర్పులకు అతీతంగా ఉంటూ అన్ని రకాలుగా అర్థం చేసుకునే వ్యక్తిత్వము, మరొకసారి తన పసితనాన్ని మళ్ళీ అనుభవిస్తున్న స్త్రీ రూపం. అంటే మనం అంటుంటాం కదా మాస్టర్స్, ముసలి వాళ్ళని పసిపిల్లలతో పోలుస్తారు. మళ్ళీ అటువంటి స్టేజ్ కి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఈ 3 రూపాల్లో మొదటి రూపం గురించి అమ్మ దేంతో పోలుస్తుందంటే ఒక సూర్యోదయంతో పోలుస్తుంది. ఎందుకు అంటే ఆ సూర్యోదయం అనేది ఉదయం వచ్చే సూర్యుడి వెలుగు, ఆ సూర్యకిరణాలు ఒక రకంగా ఉంటే, మధ్యాహ్నం వచ్చే సూర్యకిరణాలు అతని నుంచి వెలువడే ఆ సూర్యరశ్మి ఏదైతే ఉందో ఆ బగబగ మండే సూర్యుడు ఎలా ఉంటాడో అది మధ్యాహ్నంతో పోలిస్తే, అంటే రెండవ రూపం స్త్రీతో పోలిస్తే, సాయంత్రం వేళలో వచ్చే సూర్యుడు నుంచి వచ్చే కిరణాలతో ఆ మూడో రూపమైన వృద్ధ స్త్రీని పోలుస్తుంది అమ్మ. ప్రతి ఒక్క రూపంలో ఒక ఆనందం ఉంది. అంటే 3 రూపాలు ఎప్పుడంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో ఏ స్టేజ్ లో ఉన్నారో ఆ స్టేజ్ కి తనని తాను సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ప్రతి ఒక్క స్టేజ్ లో వాళ్ళని వాళ్ళు దైవీ రూపాలుగా సంపూర్ణంగా అనుభూతి చెందొచ్చు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్తుంది మాస్టర్స్ అమ్మ. ఏ వయసులో ఎలా ఉండాలో అలా సంపూర్ణంగా జీవించినప్పుడు, అంటే ఎనర్జీస్ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉంటూ ఏ ఏజ్ కు తగ్గట్టుగా ఆ ఏజ్ లో వచ్చే ప్రతి ఒక్క దానిని అనుభవిస్తూ అనుభూతి చెందుతూ ఎంతో అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకోవచ్చు అని చెప్తుంది. కరెక్ట్ గా లేకపోతే ఎనర్జీస్ ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటే ఎలా ఉంటుందో అని కూడా అమ్మ చెప్తుంది. చూద్దాం మాస్టర్స్. మొదటి రూపం ఏంటి? కన్య రూపం. ఎంతో సున్నితత్వమైన రూపం. ఆ సున్నితత్వాన్ని నువ్వు కనుక శృతి మించి, అంటే ఓవర్ అబెండెన్స్, అధికంగా ఎనర్జీ గాని వచ్చి నువ్వు మొదటి రూపాన్ని అనుభవించకుండా రెండవ రూపంలోకి ఎప్పుడైతే నువ్వు ఎంటర్ అవ్వాలని చూస్తావో అప్పుడు ఏమవుతుందంటే
ఇందాక మనం చెప్పుకున్నాం భూమాతకి ఎనర్జీ ఎక్కువ వచ్చినప్పుడు ఫ్లడ్స్ వచ్చినా అగ్నిపర్వతాలు బద్దలైనా ఈ విధంగా తన ఎనర్జీని వ్యక్తపరుచుకుంటున్నట్లుగా మనం చెప్పుకున్నాం ఇందాకే. అదే విధంగా ఒక కన్యకి ఉండాల్సిన ఉల్లాసం కంటే ఎక్కువ ఉల్లాసం గనక తను ప్రదర్శిస్తే అదొక వ్యసనం కింద మారిపోతుంది అని చెప్తుంది మిస్టర్ సన్. ఎప్పుడు ఆ జీవితానికి సరి అయిన బౌండరీలు అంటే పరిధులు గనక లేకపోతే ఆ జీవితమే ఒక వ్యసనం కింద మారిపోతుందంట. ఇంకా తనకి అడ్డు ఆపు ఏమీ ఉండదు ఆ చెప్పేవాళ్ళు లేకపోతే. అక్కడ అమ్మ జడ్జిమెంట్ అనట్లేదు. ఎప్పుడైతే మనం జడ్జిమెంట్ అని లేబులింగ్ వేస్తామో అప్పుడు ఆ సున్నితమైన స్వభావం మారి అది మానసిక సంతులనంగా అంటే ఇన్బ్యాలెన్స్డ్ స్టేట్ లోకి మారిపోతుంది అని చెప్తుంది. అందుకే ఆ పరిధుల్ని తన పిల్లలకి ఒక తల్లి మాత్రమే వివరించి చెప్పగలదు. టీనేజ్ లో ఉన్న పిల్లలకి లేదా టీనేజ్ లోకి ఎంటర్ అయ్యే పిల్లలకి తల్లి అవసరం అనేది ఎంత ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మిస్టర్స్. ముఖ్యంగా ఆడపిల్లలకి లేదు ఇద్దరికి ఎవరికైనా సరే ఆ స్త్రీతత్వం పురుషతత్వం రెండు బ్యాలెన్స్డ్ గా ఉండడం కోసం తల్లి పోషణ అనేది తల్లి గైడెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం చక్కగా అమ్మ మనకి వివరించి చెప్తుంది. ఎందుకంటే ఆ తల్లి ఆ స్టేజ్ ని దాటి వస్తుంది కాబట్టి తన అనుభవ సారం అంతా పిల్లలు మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదు అనే ప్రేమ తత్వంతో వాత్సల్యంతో మాతృత్వంతో అమ్మ తన పిల్లలకి చెప్పాలని చూస్తుంది. ఈ పరిధులు ఒక స్త్రీ ఇంకో స్త్రీకి చక్కగా నేర్పించవచ్చు. మన పిల్లలకే కాదు తెలియని వేరే వాళ్ళకి కూడా తన అనుభవాలతో తను నేర్పించవచ్చు. అలా నేర్పితే ఆ కన్య ఎప్పుడైతే బ్యాలెన్స్ స్టేట్ లో ఉంటుందో అంటే తను ఉండాల్సిన స్థితిలో ఎలా ఉండాలో అలా కనుక ఉంటే న్యాచురల్ గా ప్రాకృతికంగా ఎలా ముందుకెళ్లాలో ఆ విధంగా సాఫ్ట్ గా సెకండ్ స్టేజ్ లోకి అడుగు పెడుతుంది. ఎక్కువ తక్కువ ఎనర్జీస్ కాకుండా ఎలా కరెక్ట్ స్టేజ్ లో వెళ్ళినప్పుడు తన మైండ్ స్టేటు హృదయము ప్రేమ ఇవన్నీ తన లోపల నుంచి వచ్చే ప్రతి ఒక్క ఎనర్జీ కూడా కరెక్ట్ గా పనిచేసి సెకండ్ స్టేజ్ లోకి తను ఎంటర్ అవుతుంది హెల్దీగా హ్యాపీగా అని చాలా ఈజీగా మూవ్ అవుతుందంట మాస్టర్స్. ఇప్పుడు అమ్మ మూడో రూపం గురించి మాట్లాడుతుంది. మూడో రూపంలోకి వచ్చేటప్పటికి ఒక స్త్రీ తన ఒక కంప్లీట్ సర్కిల్ ని ఏర్పరచుకుంటుంది. అంటే ఒక సర్కిల్ ని కంప్లీట్ చేసుకొని మూడో రూపంలోకి ఎంటర్ అయ్యింది అని. వాళ్ళ లోపల నుంచి వచ్చే ఎనర్జీ ఎలా ప్రవహిస్తుందంటే ఇంకా స్టేజ్కి వచ్చిన తర్వాత లోపల ఇంకా వాళ్ళు మొదటి రెండు స్టేజ్ల్లో కంట్రోల్ చేసుకున్న విధంగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదంట. ఎందుకంటే ఆ స్టేజ్ లో వాళ్ళ హృదయం ఏదైతే ఉందో అదంతా నిండిపోయి ఉంటుంది ప్రేమ తత్వంతో. ఆ ప్రేమ నిండిపోయినప్పుడు హృదయం నుంచి